హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రజితా శంకర వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మాకు భీమవరంలో ఎగ్జిబిషన్ పెట్టారు, వెళ్ళాము. ఇది థీమ్ వచ్చి కాశ్మీర్ థీమ్ అంట. నేను ఫస్ట్ వెళ్ళకముందు వీడియోస్లో చూశాను, కాశ్మీర్ వెళ్ళలేని వాళ్ళు ఎగ్జిబిషన్కి రండి అని చెప్పి చాలా వీడియోస్లో విన్నాను. అందుకని చెప్పి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఎంట్రన్స్ అయితే ఇది. మెయిన్ నాకు అనిపించింది ఏంటంటే ఫొటోస్ దిగే వాళ్ళకైతే బాగుంటుంది ఇక్కడ. అన్ని సీనరీస్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు అన్నీ చూపిస్తాను చూడండి. టికెట్ ఎంట్రన్స్ ప్రైస్ వచ్చి పర్సన్కి 100 రూపీస్. ఇదిగోండి, ఇదంతా ఎంట్రన్స్. ఇది లోపల మనం ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నప్పుడు ఇలా ఉంటున్నాయి మొత్తం ఫ్లవర్స్ అన్నీ. పిక్స్ అయితే దిగిన వాళ్ళకి దిగినన్ని పిక్స్ దిగచ్చు ఇక్కడ. నేనైతే అసలు ఒక్కటి కూడా దిగలేదు. చాలామంది, మేము వెళ్ళింది సండే, అందుకని అసలు ఖాళీ లేదు. చాలా అంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇదిగోండి, ఇదంతా మోడల్గా చాలా బాగా పెట్టారు. పైగా మేము వెళ్ళిన రోజు ఏదో స్కూల్ వాళ్ళని పిల్లల్ని తీసుకొచ్చారు ఎక్స్కర్షన్ కింద. అస్సలు ఖాళీ లేదు. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా పిల్లలు, చాలా సౌండ్స్ అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ యాపిల్స్, కాశ్మీర్ అంటేనే యాపిల్స్ కదా, అందుకని యాపిల్స్ ట్రీస్లా పెట్టారు. నేను వీడియోస్లో విన్నప్పుడు యాపిల్స్ ట్రీస్ చాలా ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి అంటే దగ్గరికి వెళ్ళొచ్చు, ఫొటోస్ దిగచ్చు అలా అనుకున్నాను. బట్ ఏంటంటే డోర్స్ పెట్టేశారు. కానీ అదే బెస్ట్ లేండి నన్ను అడిగితే, ఎందుకంటే మొత్తం పాడు చేసేస్తారు కదా. జస్ట్ 2 డేస్ కూడా ఉండదు. ఇలా చిన్న చిన్న హౌసెస్లా కూడా పెట్టారు, డెకరేషన్ లాగా. అంటే కాశ్మీర్లో హౌసెస్ ఎలా ఉంటాయో మేబీ ఆ మోడల్ ఏమో. ఎందుకంటే నేను కాశ్మీర్ ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నాకు తెలీదు ఎలా ఉంటుందో. మీరు ఎవరైనా కాశ్మీర్ చూస్తుంటే కనుక నాకు కామెంట్ చేయండి, అక్కడ హౌసెస్ ఇలాగే ఉంటుందా మోడల్ అని చెప్పి. చూడండి, స్నో, ఇలా చిన్న వాటర్ ఫాల్స్ లాగా మొత్తం అంతా సీనరీసే. ఈ సైడ్ అంతా స్నోలా పెట్టారు. ఇదిగోండి, పెద్ద పెద్ద మంచు పర్వతాల్లా పెట్టారు. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ వస్తున్నట్టు వాటర్స్ అలా పెట్టారు. చిన్న బ్రిడ్జ్ పెట్టి ఇక్కడ ఇలాగా. ఇదంతా కూడా ఇలాంటి బొమ్మలు చాలా అంటే చాలా ఉన్నాయి. మెయిన్ ఒక ఎగ్జిబిషన్లో ఒక హాఫ్ పార్ట్కి మొత్తం డెకరేషనే చేసుంటారు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ సింబల్స్ బాగా పెట్టారు కదండి. ఇక్కడ అందరూ కూడా ఎన్ని ఫొటోస్ దిగుతున్నారో. నేను తర్వాత అనుకున్నాను, అయ్యో ఒక్క ఫోటో కూడా దిగలేదేంటి అని చెప్పి. షూట్స్ చేసుకోవడానికి వాటికి చాలా బాగుంటుంది ఇదంతా కూడా. ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి, సెల్ఫీస్ దిగుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి, చూడండి ఎలా ఉందో, ఫన్నీగా పెట్టినట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్ అవగానే ఏముంటుంది, షాపింగ్. ఎగ్జిబిషన్ అంటే షాపింగ్, ఫుడ్, చిన్న చిన్న రైడ్స్. కానీ నాకు తెలిసి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే అనిపించింది నాకైతే బయట మీద పోలిస్తే. అంటే నేను తీసుకున్నాను ఆ ఐటమ్స్. అక్కడ మీద ఇక్కడ ఒక అంటే టూ మచ్గా కాదు, కొంచెం ప్రైస్ అనిపించింది లైట్గా. ఇంకా చిన్న చిన్నవి కావాల్సినవి తీసుకున్నాం అలాగా. ఇయర్ రింగ్స్ చూడండి ఎంతెంత ఉన్నాయో, వీడియోస్ తీసాను అందుకని. నెక్స్ట్ రింగ్ గేమ్, బాల్స్ గేమ్ ఆడారు. గిఫ్ట్ కూడా ఏమొచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. బాల్స్ గేమ్లో అదిగోండి, ఇది వచ్చింది గిఫ్ట్గా. 50 రూపీస్ బాల్స్. దీని ప్రైస్ నాకు తెలిసి ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుందేమో. కానీ
ఆడి గెలుచుకున్నామని ఒక ఇది ఉంటుంది. డెవిల్ హౌస్ ఒకటి పెట్టారు. బయటికైతే హారర్ సౌండ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. నేను అంత డేర్ చేయలేదు వెళ్ళటానికి. ఇంకా ఇదంతా ఫుడ్ స్టాల్స్ పెట్టారు. అన్నీ కూడా చాలామంది ఉన్నాం కదా, మేము ఒక 10 to 12 మెంబర్స్ ఉన్నట్టున్నాం. అన్నీ కొంచెం కొంచెం తీసుకొని అన్నీ టేస్ట్ చేసాము. అన్నీ అయితే టేస్ట్ అయితే బాగున్నాయి. మిరపకాయ బజ్జీ అయితే చాలా బాగుంది వేడివేడిగా. ఇంకా రైడ్స్ నేనైతే ఎక్కలేదు, దూరం నుంచి చూసి అన్నీ హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అన్నయ్య వాళ్ళ బాబు ఎక్కాడు. ఇది ఈ స్పీడ్ సరిపోలేదని చెప్పి ఫేస్ చాలా డల్గా పెట్టాడు చూడండి. ఇంకా చాలా స్పీడ్ కావాలి నాకు అని చెప్పి. ఇంకా మా వాళ్ళందరూ ఎక్కారు జైంట్ వీల్. జైంట్ వీల్ నేను ఎక్కితే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నేను జైంట్ వీల్ ఎక్కితే అందరూ కూడా భయపడరు, నన్నే చూస్తారు. ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఢిల్లీ అప్పడమే కదా, బాగుంటుంది. చూడండి మా వాళ్ళు తిరుగుతున్నారని చెప్పి వీడియో తీశాను. అది కూడా హాయ్ చెప్తున్నారు చూసారా. వీళ్ళని తీసుకువెళ్ళి పైన వెళ్ళి స్టాప్ చేశారనమాట. అదే అంటున్నా చాలా డేర్గా కూర్చున్నారు అని చెప్పి. నేనైతే ఫుల్గా కేకలు పెట్టేసేదాన్ని. ఇంకా చిన్న చిన్న వీడియోస్, అలా ఫొటోస్. ఇంకా బయటకు వచ్చేసాము. కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా అంతే, వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ హైప్ కూడా ఇవ్వండి వీడియోకి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.